ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు కొంచెం ఇదే చెప్పే కదా ఫేవరిష్గా ఉంది అండ్ గొంతు మొత్తం జలుబు ముక్కులో నుంచి ఏదో ఉంది. సో కొంచెం చిన్నగా మాట్లాడతాను. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నచ్చని కంటెస్టెంట్ అవసరం లేదు. ఇంకా నెగిటివ్స్ పక్కన పెట్టి ఓన్లీ పాజిటివ్స్తో వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఎవరిదైనా ఓవర్ నెగిటివ్ అయిందనుకో వదలం, కొంచెం గట్టిగానే చెప్తాం, కానీ మరీ రూడ్గా హార్ష్గా చెప్పాలని అనుకోవట్లే లాస్ట్ వీక్లో ఎందుకులేని. బట్ కొన్ని విషయాల్లో కొంచెం గట్టిగానే మాట్లాడాలి. సరే రేపు మాట్లాడతా గట్టిగా. రేపు ఒక విషయం మీద చాలా సీరియస్గా నాకు కోపం వచ్చింది ఈరోజు. కొంతమంది వాంటెడ్గా చేస్తున్నారు అనమాట. లాస్ట్ సీజన్లో కూడా ఒక పిఆర్ చేశాడు, ఈ సీజన్లో కూడా ఒకటి చేశాడు. ఆడెవడో తెలుసు నాకు. నేను పట్టించుకోను, సరేలే పోనీలే అనుకుంటా ఉంటాం. బట్ రేపు చేద్దాం అనుకుంటున్నాను ఒక వీడియో. లెట్స్ సీ ఆ టైంకి నా మూడు నా ఇది ఎలా ఉంటే అలా చేద్దామా. ఫస్ట్ మీరు ఎవరికి ఓటేస్తున్నారమ్మా? ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి, 12 దాకే ఉంటాయి ఈరోజు. తర్వాత డే మారద్దు కాబట్టి 1 మిస్డ్ కాల్ అండ్ 1 హాట్స్టార్ ఓటు ఈరోజు వేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ వీడియో అప్లోడ్ అయ్యే టైంకి మేబీ ఓటింగ్ అయిపోయి ఉంటుందిలేండి. సరే వేసుంటారు అనుకుంటున్నా. ఎవరికి వేస్తున్నారు, ఈ 5 మందిలో మీ ఓటింగ్ ఎవరికి అనేది చెప్పండి కింద. ఫస్ట్ ఈ వీడియో జస్ట్ 20 మినిట్స్లో అయిపించేస్తాను, ఫాస్ట్గా చెప్తాను. ఈ 20 మినిట్స్ చూడడానికి ట్రై చేయండి. అన్నీ ఇంపార్టెంటే, జస్ట్ ఫన్నీగా మాట్లాడుకుందాం. ఇదేం మీరు ఇది ఏదైనా వాళ్ళ మీద ఏదైనా అన్నప్పుడు మీరు అంత సీరియస్గా తీసుకున్న అలిగేషన్స్ ఏం లేవు. జస్ట్ ఫన్నీగా ఇక్కడ నాకు ఆ టైంలో ఏమనిపించింది నేను చెప్తాను, పాతవన్నీ కలిపించి. ఫస్ట్ సండే ఎపిసోడ్లో ఇక ఆడియన్స్ అంతా నార్మల్ అండి. నాకు సార్ని పొగడడం, ఆ పొగిడే కట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎందుకంటే నాకు సార్ని అందరూ అదే పొగడతలు, సేమ్ రిపీటెడ్ పొగడతలు కదా. ఇక సార్ని ఎన్నని పొగిడినా కూడా ఆయన గురించి అందరికీ తెలిసిందే కదా. ఎవ్రీడే అవే పొగడతలు, సేమ్ పొగడతలు. ఎలా ఉందంటే ఆ పొగడతలు పొగిడితే కంటెంట్ ఎపిసోడ్లో వస్తుంది అన్నట్టుగా ఉంటుంది. వెళ్ళే ఆడియన్స్ కూడా సేమ్ డైలాగులు. సంజన గారు ఒకరు వచ్చి కళ్యాణ్ అండ్ తనూజ గారు ఫేవరెట్స్ అన్నారు. ఇక్కడ నేను తమ్నెయిల్లో పెట్టాల్సింది మర్చిపో. బిగ్ బాస్ టీంకి కూడా అర్థమైందండి, వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అవుతారని అర్థమయ్యే వాంటెడ్గా వాళ్ళిద్దరికీ సమన్యాయం చేయాలని ట్రై చేస్తున్నారు. అంటే అవసరం లేదు, ఆడియన్స్ ఏది చెప్తే అది వేసేయచ్చు. అలా కాకుండా ప్రతిసారి తనుజ పేరు వస్తే కళ్యాణ్ పేరు ఒకసారి వేయాల్సిందే, కళ్యాణ్ పేరు వస్తే తనుజ పేరు ఒకసారి ఆడియన్స్ నుంచి తెప్పించి అది ఇది 2 వేసి న్యూట్రల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ 1 మోర్ టైము కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరికి ఫ్యాన్ అంటే ఇద్దరికి అవ్వదే అని అన్నారంటేనే మీరు గమనిస్తే వీళ్ళిద్దరూ 1-2 పొజిషన్లో ఉన్నారని నాకు సార్ నోటి నుంచి వచ్చిన ముహూర్తం అది. ఎందుకంటే ఇద్దరిది అలా అవ్వదు కదా అని ఎందుకన్నారు? వాళ్ళిద్దరు అక్కడ లోపల బాగా క్లోజ్గా ఉన్నారు కదా. ఇప్పుడు ఇద్దరు రైవలరీ ఉంటే అక్కడ ఇద్దరిది అవ్వదని అనుకుంటారు. బట్ ఇద్దరు క్లోజ్గా ఉన్న ఇద్దరిది అవ్వదే అని అన్నారంటే 1-2 పొజిషన్లో ఉంది, బయట అవుట్ సైడ్ 1-2 పొజిషన్లో ఉంది, వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళిద్దరూ 1-2 కదా, వాళ్ళిద్దరి మధ్య ఫ్యాన్స్ ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశం. నార్మల్గా వాళ్ళే ఇండైరెక్ట్గా రివీల్ చేసినట్టు అనిపించింది నాకు ఆ సిచ్యువేషన్లో. మీకు అనిపించింది లేదు? ఆ తర్వాత ఇంకో కంటెస్టెంట్ తనుజయ్ గారు సార్ నా ఫేవరెట్ అని చెప్పారు, అయిపోయింది. తర్వాత సరికి అమౌంట్ రివీల్ చేశారు. ఈ రివీల్ చేసేది కూడా నార్మల్ అయిపోయింది మామ. ఇది ఏదో చేయాలి. ఇప్పుడు ఎంతైతే ఖర్చు జరుగుతుంటుంది బిగ్ బాస్లో ఆ సెటప్లకి సెపరేట్ సెటప్లకి ప్రతి సంవత్సరం ఒక 1 lakh ఇంప్రూవ్ చేయడము, ఒక 2 lakhs ఇంక్రీజ్ చేయడము, ఒక 5 lakhs ఇంక్రీజ్ చేయడము బాగుంటుంది. ప్రతిసారి రివీల్ చేసేటప్పుడు కొత్తగా ఏముంది అక్కడ? ప్రైజ్ మనీ రివీల్ చేస్తామన్నప్పుడు తెలిసిన ప్రైజ్ మనీనే రివీల్ ఏముంది? ఇంకా ఏదో కొంత చేంజ్ అయినా జరిగితే బాగుండని అనుకుంటున్నాను. ఓకే, ప్రైజ్ మనీ వరకు రివీల్ అనేది ఇక రెగ్యులర్గా. బట్ ఒక కారు కూడా యాడ్ చేశారు. ఎవ్రీ సీజన్లో ఏదో కారు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ కారు కూడా ఇస్తామన్నారు. 50 lakhs ప్లస్ కారు. నాకు తెలిసి ఈ సీజన్లో ప్రైజ్ మనీ వచ్చింది కాబట్టి మాట్లాడదాం. ప్రైజ్ మనీ 50 lakhs విన్నర్ తీసుకొని పోతాడు అంటే ఐ డోంట్ థింక్ సో. ఖచ్చితంగా మధ్యలో ఒకరిద్దరు సపక్కన పట్టుకుని లపక్కన వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడానికి ఛాన్స్ బిగ్ బాస్ టీం ఇస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి ఎవరు వెళ్ళిపోతారో ఎవరు తీసుకుంటారో చెప్పండి. ఖచ్చితంగా ఈరోజు కొన్ని సిచ్యువేషన్ చూస్తే కూడా బిగ్ బాస్ టీం కూడా ఇండైరెక్ట్గా అలా చేస్తుందేమో. మేబీ తీసుకుంటే పర్లేదు, వాళ్ళు ఎంటర్టైన్ చేశారు కదా, వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా అనే సిచ్యువేషన్లు ఉన్నాయనుకుంటున్నా. బట్ ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకెళ్ళడానికి రెడీగా అయితే ఉంటారు, తప్పే లేదు. ఎందుకో చెప్తాను కూడా. తర్వాత నాకు సార్ ప్రైజ్ మనీతో ఏమేం చేస్తారని చెప్పాలనేసి చెప్పాడు. ఇదే మా మెయిన్ది, దీని గురించి మాట్లాడుకొని ఎండ్ చేసేద్దాం. ఏం చేస్తారని చెప్తే, నాకు అందరూ చెప్పేటప్పుడు నాకు గుండెలు మేము చేసుకొని మనస్ఫూర్తిగా ఎవరిది బాగా నచ్చిందో, ఎవరిది ఫుల్ హ్యాపీగా నాకు భలే అనిపించిందో అది చెప్తాను. మిగతా వారి పెద్దగా కామెంట్స్ ఏం చేయను. బట్ ఒకే ఒక కామెంట్ ఏంటంటే, అందరూ దాన ధర్మాలు అంటుంటే ఆ దాన ధర్మాలకు వాల్యూ లేకుండా పోతుంది. ఒకరి గురించి అట్లా అందరిది గుండెలు వచ్చి చేసుకొని చెప్పండి. ఎవ్రీ సీజన్లో ఎవరో ఒకరిద్దరు ముగ్గురు సేమ్ దాన ధర్మాలు. ఇది ఎలా ఉంటుందంటే, ఆ దాన ధర్మాలు అనేది ఒకరి గురించి అందరూ 100% వాళ్ళు హార్ట్ఫుల్గా కూడా చెప్పుండొచ్చు,
క్రిటిసైజ్ ఏం చేయట్లా. బట్ ప్రతిసారి రిపీటెడ్ అయ్యేసరికి అరే ఆడియన్స్ ముందు ఏదో చెప్తున్నారులే అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అదే కానీ అట్లా లేకుండా ఎప్పుడో ఒకరు చెప్తుంటే ఆటోమేటిక్గా అబ్బా అనిపించేసి దాన్ని అప్రిషియేట్ చేస్తాం. వాళ్ళకి ఇది చేస్తాం, అనాథలకి ఇది చేస్తాం, ముసలి వాళ్ళకి ఇది చేస్తాం, పేరెంట్స్ వాళ్ళకి ఇది చేస్తాం అన్నప్పుడు అబ్బా అనిపిస్తుంది. బట్ అందరూ అదే చెప్తుంటే ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి యాడ్ చేస్తున్నారన్న ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ దీంట్లో కూడా పాజిటివ్ ఏంటంటే ఒకరిద్దరు ముందు అదే చెప్పిన తర్వాత మూడో వాళ్ళు నాలుగో వాళ్ళు కూడా అదే చెప్తుంటే మేబీ మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యేమోలే అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ స్టిల్ దానికి అంత ఇంపాక్ట్ రావట్లేదు. ఇది మాత్రం మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఎంత మాత్రం ఫ్యాన్స్ అయినా కూడా అన్నిటికీ వెనకేసుకు వస్తారు ఫ్యాన్స్ అంటే. ఏమయ్యా వాళ్ళు ఒకటే, మీరు చూసారో లేదు, నన్ను వెనకేసుకొని రండి బాగుంటుంది మీకు. ఎందుకంటే ఆదిరెడ్డి ఉడాలుగాడు లోకల్, వాళ్ళందరూ ఎవరు ఈరోజు వస్తారు రేపు పోతారు. ఏమయ్యా మీకు అర్థం కావట్లా. చూసారా నిన్న రాము రాథోడ్ వీడియో కాల్ చూసారా? వీడియో కాల్లో సకల సమస్తమైన కంటెస్టెంట్స్ అందరూ వచ్చి హ్యాపీగా మాధురి గారు శ్రీజ, మాధురి గారు దివ్య, వీళ్ళందరూ బాగా కొట్టుకున్నోలే, బాగా తిట్టుకున్నోలే. వాళ్ళు ఫుల్ క్లోజ్గా హ్యాపీగా ఎలా ఉందండి మాధురి గారు, హ్యాపీ బర్త్డే అండి దివ్య అంటుంది, శ్రీజ అంటుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు జిగిరి దోస్తులు. మధ్యాహ్నం ఇందాక ఒక వీడియో చేశా, చూడకపోతే చూడండి. ఓటింగ్ గురించి 100% లాస్ట్ రోజు ఇద్దరు ఉంటారు హౌస్లో, 2 members, హై ఛాన్సెస్. ఇప్పుడు కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే అన్నా తనుజ కళ్యాణే చెప్తున్నా విన్నారంటే, అరే నేను ఫేక్ చేయలేను మామ, జరిగేది అదే. వాళ్ళిద్దరిలో ఒకరుండే ఛాన్సే ఉంది. 90%, 99.99% ఏం చేంజ్ అవ్వడానికి టాస్క్లు ఏం లేవు. అందుకే వాళ్ళిద్దరితో పెడతాను, అదే జరగద్ది. బట్ నేనేం చెప్తున్నా, మిగతా కంటెస్టెంట్ 3, 4, 5 రావడానికి గట్టిగా ట్రై చేస్తే ఇంకేదైనా ఛాన్స్ ఉంటుంది. విన్నర్కి ఇప్పుడు ఛాన్స్ లేదు. నేను ఫేక్గా ఉంది మీరు పుష్ చేయండి అని చెప్పడానికి లేదు, నేను పుష్ చేస్తున్నా. మీరు 2, 3, 4, 5 పొజిషన్స్ కోసం పుష్ చేయాల్సిందే. ఎందుకంటే డిఫరెన్స్ 40-50 ఉంది మా 35-40% డిఫరెన్స్ ఉంది థర్డ్కి, సెకండ్కి, ఫస్ట్కి. మరి అది చూస్తూ నేను ఎలా చెప్తాను? ఊరికే చెప్పలేను నేను, అది పరిస్థితి నాకు. నేను ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్పేస్తాను. అవతలడికి బీభత్సమైన నెగిటివ్ ఉద్యమం పోనీలే అనేసి ఒకసారి కొంచెం తగ్గిస్తానేమో, కానీ నార్మల్ ఒపీనియన్స్ ఎట్టని చెప్పేస్తా కదా. చెప్పడం మర్చిపోయి ఇది కొంచెం బాగుంటుంది. ఇందాక వీడియోలో చెప్పాను, స్టిల్ అందరూ చూస్తుంటారు కాబట్టి మీరు ఎక్కువ రెచ్చిపోయి పిఆర్ కుక్కల యాక్టివిటీలో పడద్దు. ఆ పిఆర్ కుక్కలు ఏం చేస్తుంటాయంటే వాళ్ళకి ఇచ్చేది ఒకరిని అరని అంటలా, అందరినీ అన్నం. కొంతమంది పిఆర్ కుక్కలు, కొంతమంది మాత్రమే. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఏమి లేదు, అమ్మల్ని, అబ్బల్ని, అక్కల్ని, పేరెంట్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని వచ్చి తిట్టి వాటికి లైకులు కొట్టించి అదొక ఆనందం. సైకిక్ బిహేవియర్ చూపిస్తుంటారు. వాళ్ళ మాయలో మీరు పడద్దు మామ. అందరికీ తనుజ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మనకెందుకు మామ, చూసామా ఆడియన్స్ ఓట్లు వేసుకున్నామా అయిపోయింది. ఏదైనా అంటే క్రిటిసైజ్ చేసామా, బూతులు తిట్టుకునేంత ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎందుకో చెప్తాను. కళ్యాణ్ తనుజ లాస్ట్ రోజు శనివారం నైట్ మొత్తం వాళ్ళిద్దరే ఉంటారు హౌస్లో. ఎందుకంటే టాప్ 2 వాళ్ళే ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఎంత బాగా మాట్లాడుకుంటారో తెలుసా? హ్యాపీగా షేర్ చేసినప్పుడు నీ ముక్క నా ముక్క, నీ ముక్క. ఎందుకంటే బయట నుంచి ఫుడ్ వస్తుంది. దాంతోపాటుగా బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్ నెంబర్ నాది ఇక్కడ ఉంది, టీవీ అదే మేనేజర్ వాళ్ళ దగ్గర ఉంది, తర్వాత నా నెంబర్ తీసుకో, నీ నెంబర్ తీసుకో అంటారు. వీళ్ళందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో వీళ్ళిద్దరు యాడ్ అవుతారు. అందరూ హ్యాపీగా బయటకు వచ్చిన తర్వాత కలుద్దామని అనుకుంటారు. దాంతోపాటు మీ సిస్టర్కి పెళ్ళైంది కదా, అయ్యో మిస్ అయిపోయింది కదా, నేను ఏందా చెప్పాను, వాళ్ళ మదర్ చారీ ఎట్టుందో నేను ఇచ్చాను కదా, అది ఎట్టుందో కనుక్కొని నాకు చెప్పు, దాంతో ఫోటో పెట్టి చూడాలి నేను అంటారు. ఒకసారి ఎప్పుడైనా కుదిరితే మీ ఇంటికి పిలువని ఈవిడ అంటారు, మీ ఇంటికి పిలువు నేను వస్తాననేసి అంటారు. ఇవన్నీ నార్మల్గా మాట్లాడుకుంటారు. మా వాళ్ళు అంత క్లోజు. అవన్నీ టెలికాస్ట్ చేసి మీరు అందరూ ఏంట్రా ఇది అనుకుంటారు. వాళ్ళు హ్యాపీ. ఇంటర్వ్యూస్లో ప్రాంక్ కాల్తో సహా మొత్తం బాగుంటుంది. వీడియో కాల్స్ చేసుకుంటారు. వీళ్ళిద్దరు కలిసి జోడీల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకు మావా? హ్యాపీగా ఉండండి, ఓట్స్ వేసుకోండి, క్రిటిసిజాలు వద్దు. నన్ను లోకల్ మామ నేను, ఇంకా ఎవ్రీ సీజన్ మీరు నన్ను చూడాల్సిందే, తిట్టుకున్నా కొట్టుకున్నా ఏమనుకున్నా. తర్వాత సరికి ఫస్ట్ అండి ప్రైజ్ మనీ గురించి మాట్లాడదాం. భరణి గారు మనీలో కొంచెం నాకు అవసరం ఉంది, కొంత అమౌంట్ మాత్రం నాకు అంత అవసరం ఉందంటే ఆయన అంత ఫైనాన్షియల్గా ఫిట్ కాదనేసి 1-2 సార్లు చెప్పినట్టుగా విన్నాం మనం కూడా. అవసరం ఉంది, కొంత అమౌంట్ మాత్రం ఒక విషయంలో బాగా బాధ అవుతుంది సార్. పేరెంట్స్ని అనాథాశ్రమంలో వేస్తుంటారు సార్, అలాంటి వాళ్ళకి కొంత అమౌంట్ హెల్ప్ చేస్తానని నాకు బాగా అనిపించింది. అందరూ అదే చెప్తునేసరికి సరే అనుకున్నా, కానీ బట్ గుడ్ కాజ్. ఎందుకంటే ఆ విషయంలో నేను చాలాసార్లు నేను కూడా రిగ్రెట్ ఫీల్ అవుతాను మామ. నేను చేస్తాను, నేను కూడా ఫ్యూచర్లో చేస్తాను, ఇప్పటికే చేస్తూనే ఉంటాను. బట్ ఫ్యూచర్లో నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి ఇలాంటి వాటి మీద. నేను ఫస్ట్ ప్రయారిటీ నేను ఫ్యామిలీకి ఇస్తాను మామ. ఆమె ఫ్యామిలీ మ్యాన్. ఎంత ప్రయారిటీ అనుకుంటానంటే, నేను ఏదైనా నా స్థాయికి మించి హెల్ప్ చేయాలని అనిపించినా కూడా ఒక్కోసారి ఆగతా. ముందు నా ఫ్యామిలీ
ఒక సెటిల్ అవ్వాలి ఫైనాన్షియల్గా. మా ఫ్యామిలీ, మా పిల్లకాయలకి, మా నాన్నకి, మా చెల్లెలకి మేము ఎంతవరకు బాగుంటాము చూసుకున్న తర్వాతే ఇప్పటికీ హెల్ప్ చేస్తాం. బట్ ఒక స్థాయిని మించి హెల్ప్ చేయాలంటే నేను ఇంకా కొంచెం సెటిల్ అయితే ఇంకా హెల్ప్ చేయాలనేసి గట్టిగా ఉంటుంది నాకు, చేస్తాను. అలా భరణి గారు చెప్పినప్పుడు పేరెంట్స్ గురించి నాకు అనిపించింది, చాలామంది పిచ్చి నా కొడుకులు ఎట్లా చేస్తుంటే అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అని చెప్తాను. మీ భార్య ఉందనుకో మావా, చూసే వాళ్ళకైనా చెప్తున్నాను, మీ చూసే వాళ్ళలో వచ్చిన మంది కూడా పేరెంట్స్ని వదిలేసి ఉంటారు తెలుసు నాకు. బట్ మనకి అనిపించదు. మనం ఏమనుకుంటాం, పేరెంట్స్ వదిలేసి వాళ్ళకు కాజు ఎత్తుకుంటారు, మనం వేరే రకంగా కదరా, మనం ఎంత ఎదలం కాదని అనుకుంటారు. బట్ మీరు కూడా ఎదలే. ఎవరు చూసే వాళ్ళలో పేరెంట్స్ని ఓన్లీ ఆస్తుల కోసం తీసుకొని ఓన్లీ వాళ్ళని వదిలేసి హ్యాపీగా, అంటే వాళ్ళకి ఫుడ్ గిడ్డు పెట్టకుండా వాళ్ళకి అవసరాలు తీర్చకుండా వదిలేసిన వాళ్ళందరం ఎదలమే. అలా చేస్తే ఎవడైనా ఎదవే. ఎందుకంటే నీ భార్య, మన భార్యలు ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళు కానీ వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళు 24 గంటల్లో కనీసం, నాకు మా వైఫ్ది చూస్తే నిజంగానే ఈ బిగ్ బాస్ టైంలో నేను హెల్ప్ చేయలేకపోతున్నాను, నాకు అనిపిస్తుంది, కన్సర్న్ చూపించలేకపోతున్నాను. నేను ఒక రివ్యూవర్స్తో ఇందాక మొన్న ఒక మధ్య కాన్వర్జేషన్ జరిగినప్పుడు కూడా చెప్పా, నేను బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక ట్రిప్ వేస్తానయ్యా వేరే కంట్రీస్కి, ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి మా, వియత్నాము, కంబోడియా, చైనా, అట్లాంటి ఏదో 2-3 కంట్రీస్ అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, కలుద్దాం అక్కడ కుదిరితే, వియత్నాము, కంబోడియా, చైనా ఇట్లా. సో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్గా, మా వైఫ్ డెలివరీ అయిన తర్వాత లాస్ట్ ప్రెగ్నెన్సీ అంతే, ఈ ప్రెగ్నెన్సీ అంతే, నైటు 8కి 9కి కూర్చుంటే బెడ్ మీద, నైట్ మొత్తం నిద్రపోరు పిల్లకాయలు. నైట్ మొత్తం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి లేచి నడుములు నొప్పులు పుడుతుంటే పాలిస్తూ ఉండాలి తల్లి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి. నాకు చూసినప్పుడల్లా జాలి. మనం ఏం చేయలేండి. ఒకసారి నేనేమంటాను తెలుసా, ఇది చెప్పచ్చలేదు, ఆ పాలు ఇచ్చేది నాకు ఉంటుంటే నేనేమైనా ఇచ్చిండేవాడిని, కానీ నీ చేతుల్లో ఉంది, నా దగ్గర లేదు కదా అనేసి అనేవాడిని. నాకు అట్లా అనిపిస్తుంది, అంత కష్టంగా ఉంటుంది. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మా ప్రతిసారి మైండ్లో అలా మెదులుద్ది. పిచ్చినా కొడుకు కొంతమందికి అది ఎందుకు మెదలదా, నీ భార్య కష్టపడే చూసాను, నీ తల్లి కూడా అలాగే కష్టపడి ఉంటుంది కదా, నిండు కూడా అలాగే పెంచి ఉంటుంది కదా, వాళ్ళని మనం ఎలా వదిలేస్తానో, వాళ్ళని చూడాలి, ఆస్తి కోసం వాటి కోసమే కాదురా అనే ఫీలింగ్ రావాలి కదా అనిపిస్తుంది. అప్పుడైనా మారాలి కదా అనిపిస్తుంది. నాకు నిజంగా అలాగే అనిపిస్తుంది. మన భార్య కష్టపడుతున్నప్పుడైనా మన పేరెంట్స్ ఎవరికైనా గుర్తురావాలి, ఓరే నాయన ఇది కష్టము, ఇప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత హాస్పిటల్స్, ఇంత ఇది ఉండి, ఇంత ఫుడ్ వచ్చింది, ఇంత మెడిసిన్ వచ్చింది, ఈ టైంలో నా భార్య ఇంత కష్టపడుతుంటే, మా అమ్మ ఏమీ లేని రోజులు గడ్డి మోపులు మోసుకుంటా, కట్టెల పొయ్యిలో కట్టెలు మోసుకుంటా, మీ అందరికీ తిండి పెడతా, అక్కడ ఉమ్మడి కుటుంబాల్లో చేసి పెడతా, నేను నెట్టకనిందిరా అనేసి బాధపడి దాన్ని ఆలోచించుకొని మీ అమ్మ గుర్తొచ్చి మీ అమ్మ కాల్ చేయాలి, మీ అమ్మ గుర్తొచ్చి మీ అమ్మకి ఏదైనా ఇవ్వాలి, ఇది మీ నాన్న చూసుకోవాలి. ఇది కదా లైఫ్. అలా ఎలా రా నా కొడుకులు వదిలేస్తారా, నాకు పచ్చి బూతులు వస్తాయి మామ. అలా పేరెంట్స్ని వదిలేసిన వాళ్ళు చూస్తే, నువ్వు ఎంత వాడికి చూసుకుంటావు అంత వాడికి చూసుకో, బట్ వదిలేసినవి అంటే నువ్వు మనిషివే కాదు. ఎందుకంటే రే నాయన, నీ భార్య పడ్డదానికంటే ఎక్కువ కష్టపడ్డాలి మీ అమ్మ మీ నాయన. నీకు నీ భార్య వచ్చింది, నీ భార్య వచ్చి నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా సుఖంగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే మీ అమ్మ నిన్ను కనబట్టే. మీకు చెప్పట్లే మామ, అలాంటి వదిలేసిన వర్ష నా కొడుకులు చెప్తున్నా. సో నేను చెప్పగా నాకు అన్ని కళలోకి వచ్చినాయి అనమాట. ఆ తర్వాత భరణి గారు మంచి కాజే, బట్ దీంట్లో అన్నింటిలో నాకు బాగా అనిపించింది, ఎంత ఇస్తావు ఓల్డ్ ఏజ్ హోమ్ కంటే, మా అమ్మని అడిగి ఇస్తా అన్నాడు. మహా అయితే ఆయనకు కూడా తెలుసు నేను విన్నర్ అయ్యే ఛాన్సెస్ వెరీ లెస్ అని. బయట నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు విన్నర్ అయ్యే ఛాన్సెస్ లెస్ అని కూడా తెలుసు. బట్ స్టిల్ ఎంతో కొంత అమౌంట్ నామకే వాసి చెప్పేసి బిల్డప్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ భరణి గారిది వాళ్ళ అమ్మని అడిగి చెప్తానన్న మాట ఇక్కడ టచ్ చేసింది. గుడ్. నాకు సార్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ వచ్చాడండి. ఇమాన్యుల్ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అన్నీ నిజాలే సార్. మమ్మల్ని పెంచడానికి, మమ్మల్ని చదివించడానికి అప్పులు చేసి ఆ అప్పులు తీర్చడానికి ఇంత టైం పట్టింది సార్. నాకు వాళ్ళకి మంచి ఇల్లు కట్టించాలని ఉంది. దాంతోపాటుగా మా అక్క పిల్లల్ని నేనే చదివిస్తానని మాట ఇచ్చాను సార్, అది కూడా చేయాలి. దాంతోపాటుగా ఇంకోటి ఏంటి, దాంతోపాటుగా మా అన్న కెరీర్కి కూడా నేను ఏదైనా హెల్ప్ చేయాలి సార్. ఆ తర్వాత వచ్చేసరికి మా గర్ల్ ఫ్రెండ్ కాబోయే వైఫ్ కూడా, వాళ్ళ అమ్మ కూడా సింగిల్ పేరెంట్ అంట. సో వాళ్ళకు కూడా కష్టం ఉంది సార్. ఆ అమ్మాయిని అప్పటిదాకా డాక్టర్ చదివించారు, అంత ఖర్చు పెట్టి పీజీ చేయించాలి సార్ అని మంచి కాజెస్ చెప్పాడు. పర్ఫెక్ట్ కాజెస్, ఐ లైక్ ఇట్. ఆ తర్వాత వచ్చేసరికి ఇది ఇమాన్యుల్ కూడా నాకు బాగా నచ్చింది. డెమాన్ది ఇమాన్యుల్ బాగా నచ్చిందండి. భరణి గారిది ఓకే, మిగతా వాళ్ళందరికంటే నాకు డెమాన్ది ఇమాన్యుల్ది నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. అన్నిటికంటే డెమాన్ది బాగా అనిపించింది, తర్వాత ఇమాన్యుల్ బాగా అనిపించింది. ఇక్కడ కంపారిజన్లు ఏం లేదు, బట్ స్టిల్ చెప్తున్నా. తర్వాత సరే తనుజ సార్, ఇమ్ము వల్ల ఎవరికి డబ్బులు ఇచ్చి తీసేస్తారనేసి పాయింట్లో ఊరికే భరణి గారు వచ్చేసరికి 20 లక్షలు ఇచ్చేసి ఇమాన్యుల్ తీసేస్తున్నాడు, ఇమాన్యుల్ కూడా భరణి గారిని తీసేస్తున్నాడు. నామకే వాస్తు ఇవన్నీ, ఇది పెద్ద పాయింట్ ఏం కాదు. తనుజ సార్ రీతు ఉండబట్టి బతికిపోయామని అంటున్నాడు సార్ డెమాన్ ఈ మధ్య అనేసరికి
వాడే ఉద్దేశంతో అన్నాడనే డైలాగ్ గుర్తుకొచ్చింది నాకు. అంటే రీతు లేకపోతే నీతో బాగా క్లోజ్ ఏమన్నా లైన్ వేసామని అన్నట్టుగా అనిపించింది నాకు. ఇదే మీనింగ్ వచ్చేటట్టుగా నాకు సార్ కూడా ప్రొసీడ్ అవుతా ఈ ఎపిసోడ్లో 1-2 సార్లు అన్నారు. నాకు సార్ అయిపోయిన తర్వాత తనుజ నువ్వే అమ్మా ఏమ్మా విలన్ అనేసి ఒక మాట అన్నారా నాకు సార్. దాన్ని పట్టుకుని ఆవిడ ఓవర్ థింకింగ్ చేశారు నిజంగానే. నాకు సార్ కూడా అదే అన్నారు, ఓవర్ థింకింగ్ చేయబాకమ్మా అని. సో ఆవిడ కూడా ఫన్నీగానే అనిలే, ఫన్నీగానే తీసుకున్నారు. లాస్ట్కి ఫన్నీగానే తీసుకుని నాకు సార్ కూడా రిపీట్గా అంటా ఉన్నారు. ఓకే, తర్వాత సరికి డెమాన్ సార్ ఒక బాండ్ ఉంది సార్ అందరితో, నాకు భలే నచ్చింది అయ్యా. ఏమన్నానంటే తను చెప్పిన మీనింగు, మా ఫాదర్ ట్రీట్మెంట్లో ఉన్నారు సార్, టంగ్ క్యాన్సర్, దానికి యూజ్ చేస్తాను సార్, ఖర్చు పెడుతున్నాం, అండ్ తణుకులో ఒక ఇల్లు కట్టాలి సార్. ఇది చెప్పింది. సొంత ఇల్లు లేదు డెమాన్కి, తణుకులో ఒక ఇల్లు కట్టాలి సార్. దాంతోపాటుగా దీనికి కూడా స్ట్రెస్ చేసి ఓవర్ ఇదికి సినిమాటిక్గా కూడా చెప్పాలి డెమాన్. దాంతోపాటుగా వాళ్ళ నాన్నకి టంగ్ క్యాన్సర్ ఉంది, దాని ట్రీట్మెంట్కి వాడతానని చెప్పాడు. నీట్గా ప్రాపర్గా పర్ఫెక్ట్ రీజనింగ్ చెప్పాడు. సింపుల్, నాకు బాగా అనిపించింది. నేను మనసు దోచాడు అని చెప్పింది ఈ రీజన్కి కాకుండా, నెక్స్ట్ ఎవరికి డబ్బులు ఇచ్చి రిమూవ్ చేస్తానంటే, రిమూవ్ అని కాదు సార్, 25 lakhs హాఫ్ తీసుకొని కళ్యాణ్ గారికి నేను షేర్ చేసుకుంటాను సార్, ఇద్దరం కామనర్స్ కదా సార్ అనేసి చెప్పిన మాట జపక్కన మనసు దోసింది అయ్యా డెమాన్. బాగా చెప్పాడు. ఎందుకంటే డెమాన్కి కళ్యాణ్కి పడదన్నట్టుగా మనం చూస్తుంటాం, బట్ డెమాన్ థింకింగ్ చాలా బాగుంది. ఇద్దరం కామనర్స్, లాస్ట్కి మేమిద్దరమే మిగిలాం కాబట్టి ఇద్దరం హాఫ్ షేర్ చేసుకుంటాం కానీ పంపించాలని చూడను అన్నట్టుగా కత్తిలాగా చెప్పాడు. సూపర్ అనిపించాడు. నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ మనసు దోచాడు డెమాన్. తర్వాత 2-3 సిచ్యువేషన్లో బాగా అనిపించాడు డెమాన్. డెమాన్ ఈజ్ గుడ్, మెచ్యూర్డ్, బాగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక నార్మల్ కాన్వర్జేషన్స్లా ఉండేది, తెచ్చిపెట్టుకున్న డైలాగ్ డెలివరీ, పెట్టుకున్న మాటల్లాగా డెమాన్ లేవు. హార్ట్ఫుల్గా ఏదో వదిలేస్తున్నాడు మాటలు అన్నట్టుగా అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో బాగా మాట్లాడుతున్నాడు డెమాన్. రీతుకి ఏమన్నా ఇస్తానంటే 5 lakhs ఇస్తాను సార్ అంటే ఫన్నీగా మాట్లాడుకున్నారు. సంజన గారు వచ్చి మా అసోసియేషన్కి ఇస్తాను సార్ కొంచెం, అండ్ లిమ్స్ అంటే కాళ్ళు చేతులు లేని వాళ్ళ కోసం ఆర్టిఫిషియల్ కాళ్ళు చేతులు పెడతారు చూసారా, వాటికి హెల్ప్ చేస్తాను సార్ అని చెప్పింది కూడా బాగుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరూ అదే చెప్తున్నసరికి సరే అది పెద్ద ఎక్కదు. బట్ ఈవిడ ఏంటంటే ఈవిడ కొంచెం ఫైనాన్షియల్లీ ఫిట్టే అనుకుంటాను కాబట్టి ఈవిడ ఓకే చేయొచ్చు అన్న ఫీలింగ్ కూడా అనిపించింది. బట్ ఇంకదే చెప్పా కదా మామ, ఇవి అదే కానీ ప్రతి సీజన్లో ఎవడు చెప్పకుండా ఇలాంటివి చెప్తే అబ్బా అనిపించి మనకు చెప్పడానికి ఉంటుంది. ఎవ్రీ సీజన్లో ఇవే రిపీట్ అవుతున్నసరికి వాటికి అంత మైలేజ్ రావట్లా. అబ్బా అనుకోవడానికి వీళ్ళు ఇంటెన్షనల్గా ఆడియన్స్ కోసం వీళ్ళు చెప్పారని చెప్పట్లా, ఆడియన్స్ కోసం అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ స్టిల్ గుడ్ కాజ్ కోసం చెప్పారు, బాగుంది. అది మా అసోసియేషన్కి కూడా ఇస్తా అన్నారు, బాగానే అనిపించింది. 10 lakhs మాత్రం పిల్లకాయల పేరు మీద FD కూడా చేస్తా అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజాని తీసేస్తాను సార్ 15 lakhs ఇచ్చి, కాంపిటీషన్ కదా అని బాగా చెప్పింది. ఎందుకంటే అమ్మాయి కాంపిటీషన్ అనే ఫీలింగ్ ఊరికే. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ చిన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ సార్, 50-60 మంది ఉండేవాళ్ళం అన్నప్పుడు కొంతమందికి నెగిటివ్ కనిపించవచ్చు. మా ఇంట్లో 100 మంది ఉండేవాళ్ళు చిన్నప్పుడు. సేమ్ కాదు, ఇది కూడా కొంచెం ఎక్కువసేపు చెప్పాల్సి వస్తామా, ఎందుకంటే మనకి కలెక్ట్ చేసుకుంటాం బ్యాక్గ్రౌండ్లో మన ఫ్యామిలీకి ఏం జరిగినాయని. 50-60 మెంబర్స్ ఉండేవాళ్ళం సార్. ఎవరి దగ్గర లేని గోల్డ్ మా అమ్మ దగ్గర ఉండేది సార్ అని చెప్పేవాళ్ళు. సరే ఇప్పుడు మా అమ్మకి బంగారం కొంటా సార్ అనే పాయింట్ వచ్చినప్పుడు నాకు బాగా అనిపించింది. గుడ్, బాగా చెప్పాడు. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒక 100 మంది ఉండేవాళ్ళు. అందరికాడికంటే మా అమ్మ కాడ అప్పుడు ఉండేది. మా అమ్మలు బాగా రిచ్, ఎందుకంటే మా అమ్మలకి 100 ఎకరాలు ఉండేది, బాగుండేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆస్తులు అమ్ముకోవడం అది కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలు ఫేస్ చేసింది. ఆ టైంలోనే మా మదర్కి కూడా ఏ గోల్డ్ ఉండదు, చనిపోయేదాకా కూడా ఒక్క గోల్డ్ ఉండదు. చిన్న పెళ్ళికి వెళ్ళాలన్నా మా అత్త నాగత్తని రత్తపిన్ని అని, ఆ తర్వాత సుబ్బత్తని వీళ్ళ దగ్గరికి పోయి ఆ బొందు అని ఉంటుంది, పల్లెటూరులో ఉంటుంది ఇది బొందు అని, అట్లాంటి బంగారంది, అది వేసుకొని అది అడిగితే అది తీసుకొని వేసుకొని వెళ్ళి పెళ్ళికి పోయేసి వచ్చి ఇచ్చేది. ఇది జరిగేది రిపీటెడ్. అది మనకు అనిపిస్తుంది ఒక నార్మల్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కొడుకులకి ఎవరికైనా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుందంటే, బాగా సంపాదించి మా అమ్మ ఎప్పుడైతే అక్కల వాళ్ళని అడిగి పక్కన వాళ్ళని రిక్వెస్ట్ చేసి బంగారం వేసుకెళ్ళిందో చూస్తాడు, మా పిల్లలు చూస్తారు. చూసి మనసులో ఉంటుంది ఈ కోతి చేష్టలన్నీ వాళ్ళ అమ్మని చేస్తాం, గాలిగా తిరిగేదా చేస్తాం. బట్ మనసులో సంపాదించిన ఫస్ట్ టైం మా అమ్మకి తీసేయాలని ప్రతి ఎదవకి ఉంటుంది. ఎదవలాగా కనిపించే వాడి వెనక కూడా హృదయమే ఉంటుంది. అలా అనిపించింది కళ్యాణ్లో. అంటే ఎదవని కాదు, అలా నాకు కనెక్ట్ చేసుకున్నా. నాకు ఎప్పుడు అదే ఉంటుంది, సంపాదించినప్పుడు మా అమ్మకి తీసేయాలి. ఆ లోపల మా అమ్మ చనిపోయింది. తర్వాత మా సిస్టర్కి నేను ఫస్ట్ టైం నేను బాగా సంపాదించినప్పుడు ఫస్ట్ టైం మా అమ్మది కానీ మా చెల్లెలకి పెద్ద గాజులు ఒక 4 ఏమో చేయించా ఫస్ట్ టైం సంపాదనతో. అది ఇప్పుడు మన ఈ మధ్య చెప్తున్నది, అలా నువ్వు అప్పుడు చేయించినప్పుడు ఏదో చెప్తుంది అప్పుడు చేయించినప్పుడు 1.5 లక్ష 4 గాజులు కలిసి, ఇప్పుడు 6 లక్షలు అని అంటుంది. ఎందుకంటే నేను చేయించింది 2017 చివరిలో 18లో 2 లక్షలు, అలా ఇప్పుడు 1.5 లక్షలు 6 లక్షలు ఏదైనా 4 times పెరిగిందని అని చెప్తుంది. సో అది నాకు గుర్తుకొచ్చింది వెంటనే. ఇదంతా సోది అనుకుంటున్నారా?
బట్ లైఫ్ మామ ఇదంతా నీది నాది అందరూ అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత కళ్యాణ్ చెప్పినప్పుడు బాగానే ఉంది. తర్వాత నియర్ బైలో దగ్గరలో ఆర్ఫానేజ్ ఉండేది సార్. సో అడాప్ట్ చేసుకోవాలని అనుకునేవాడిని, కానీ డబ్బులు లేకుండేది కాదు. ఇప్పుడైతే ఒక 2-3 అడాప్ట్ చేసుకుంటారనే మాట కూడా బాగుంది. బట్ సేమ్ చెప్పా కదా, అందరు ఇదే అచ్చేస్తే ఇచ్చేస్తే అని చెప్తే దానికి అంత ఇంపాక్ట్ రావట్లే. బట్ ఓకే. నెక్స్ట్ వచ్చరికి సేవింగ్ ప్రాసెస్ బాగుంది. అది ఏందో ఆల్ చెప్పులో లేసేది దాని మీద పేరు, అది బాగా అనిపించింది. సంజన గారు, తనుజ గారు ఫైనలిస్ట్ అయ్యారు, ఆవిడ సేవ్ అయిపోయారు. కళ్యాణ్ లోపల చూడండి వాళ్ళ బంధం ఏందో, వాళ్ళ బంధం అనుబంధం మనం మూసుకొని ఉండాలా, మనం ఎందుకు రా నాయన కొట్టుకొని తిట్టుకొని ఎందుకు, వాళ్ళు జిగ్రీ మీద దోస్తాయి. అరే తనుజ ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయితే కళ్యాణ్ తనుజ సేవ్ అయితే తనుజ కంటే ఎక్కువ కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక మనం ఏమంటాం? అయ్యా కళ్యాణ్కి మాత్రం క్లియర్గా ఓవర్ స్ట్రాటజీల్లో ఏదో లాగి తనుజని చేద్దామన్న ఫీలింగ్లో ఏమీ లేడు. ఎంతవరకు వస్తే అంతవరకు అన్నట్టుగా సింపుల్గా వెళ్ళిపోతా ఉన్నా అన్నట్టుగా అనిపిస్తుంది. తనుజ సేవ్ అయితే అక్కడ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చూడండి అది ఏం చేస్తాం, ఇలాంటి సీజన్ ఎప్పటికీ రాదు. డబ్బుతో భవిష్యత్, ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంది. నెవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోరా అదే. నెక్స్ట్ వచ్చరికి ఎనాక్ట్ చేశారయ్యా, ఆ సీన్స్ రీక్రియేట్ చేయడం చేశారు. బట్ గుడ్, వెల్ ట్రై, బాగానే చేశారు. ఎవరెవరు ఏం చేశారని చెప్తా. ఓవరాల్గా బాగా చేసినవి చెప్తాం మామ, ఇంకా అందరూ ఏముందిలే అది చదువుకుంటా పోయి అంత ఏం లేదు. బట్ ఆ డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం బాగానే ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే నాకు బాగా చేసింది భరణి గారు, రీతు చౌదరిది వాయిస్ బాగా చేశారు. తనుజాది ఆ క్లాప్స్ విజిల్స్ది బాగా చేశాడు. అండ్ ఇమాన్యుయల్ చాలా బాగా చేశాడు. తర్వాత నాకు డెమాన్ బాగా చేశారు అనిపించింది 2-3 సందర్భాల్లో. మిగతా అదంతా సోగానే చేశారు. తనుజ వీళ్ళెవరిది అంత హైలైట్గా, కళ్యాణ్ అంత హైలైట్గా యాక్షన్ ఏం పెద్ద లేదు. సంజన గారిది పెద్ద ఇంపాక్ట్ అంటే గట్టిగా బాగా చేయలేదు యాక్టింగ్. తనుజ గారిది కూడా ఓకే, డెమాన్ తర్వాత తనుజ గారు అనుకోవచ్చు. ఇలా చేసుకుంటూ వచ్చారు. బట్ సీన్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. నేను ఇంకా టీవీలో ప్లే చేసి చూపించారు అనుకున్నా, చూపించాలి. ఏదైనా మాకు కూడా ఎప్పుడు అలా చూపించాలి, డైరెక్ట్గా గుర్తుపెట్టుకొని చేశారు. బట్ నాకు సార్ ముందు ఒక మాట అనుకొని ప్రాక్టీస్ చేసి చేస్తుంటారు. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్, ఇలా జరిగింది ఆ రోజు, అలా జరిగిందని ఎవరికైనా గుర్తుంటే చెప్పండి అనేసి 4-5 మంది మాట్లాడుకున్న తర్వాత ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత చెప్పుంటారు. అండ్ నాకు సార్ కూడా చెప్పుంటారు, ఇలా జరిగింది అలా ఇన్పుట్స్ నాకు సార్ తీసుకొని నాకు సార్ కూడా చెప్పుంటారు. అప్పుడు ఇలా అన్నారు, నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా అని. ఆ తర్వాత వీళ్ళు చేసి ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనలిస్ట్ డెమాన్ అయ్యాడు. డెమాన్ ఫుల్లీ హ్యాపీ. అది కూడా కళ్యాణ్ పగలగొట్టిన తర్వాత కళ్యాణ్ చేతుల మీద అయినట్టుగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత అది ఏదో అన్నాడు, ఎట్లాగే విన్నర్ చేసేయండి అనేసి హ్యాపీ ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చరికి టాస్క్ ఫన్నీగా కంప్లైంట్స్ చెప్తే దాంట్లో నుంచి ట్రీట్స్ అవి బిస్కెట్లు కాఫీ పౌడర్ బాటిల్ వస్తాయి. నేను అసలు రాసుకోలేదు, దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే సిల్లీగా కామెడీగా చెప్పుకున్నట్టుగా ఏదో మాట్లాడుకున్న అందరూ కూడా వాళ్ళకి ట్రీట్స్ కోసం మాట్లాడినట్టుగా ఫన్నీగానే పోయింది. అది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ సేవ్ అయ్యాడు. ఇమాన్యుయల్ చూస్తే లాస్ట్లో సేవ్ చేశారు. నాకెందుకో ఇమాన్యుయల్కి ఇప్పుడు అర్థమైపోద్ది క్లియర్గా, అర్థమైపోయి తను ఏదో ఒకటి తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకు. హీ డిజర్వ్స్ అట్లీస్ట్ సమ్ మనీ. అతని ఎప్పుడు పెట్టిన ఎఫర్ట్స్కి, అతను ఆడిన ఆటకి అతని మనీ తీసుకున్నా బాగుండు అనిపిస్తుంది. బట్ తీసుకునేటట్టుగానే బిగ్ బాస్ కూడా లాస్ట్లో సేవ్ చేశారు, ఇంటెన్షనల్గా అని కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అతనికి అనిపిస్తుంది కదా, ఏంటి ఇక్కడ దాకా వచ్చింది, చూద్దాం మన పొజిషన్ ఏమవుద్దో అనేసి అతనికి ఛాన్స్ వస్తే తీసుకుంటాడు. తీసుకున్నా తప్పే లేదు. అది నెక్స్ట్ సరికి లాస్ట్ 2 సంజన గారు అండ్ భరణి గారు ఉంటే భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. సంజన గారు ఇక్కడ బాగా అనిపించింది నాకు. ఏమైందంటే, సార్ పాత పులి భరణి గారు, నేను సుమనన్న పాత పులి సార్ అంటే ఆవిడ ఉద్దేశం ఓల్డ్ టైగర్ అని, ఓల్డ్ టైగర్స్ అని. పాత పులి అంట, ఓల్డ్ అంటే పాత అని కదా, ఆవిడ తెలుగు అర్థం కాక ముసలి వాళ్ళం సార్, ఏజ్డ్ అన్నట్టుగా. అంటే ఓల్డ్ ఇన్ ద సెన్స్ కొంచెం వాళ్ళందరూ యంగర్ పీపుల్ సార్, మేము కొంచెం ఏజ్ ఉంది కాబట్టి ఆ రకంగా ఓల్డ్ టైగర్ అన్న సెన్స్లో అన్నది అనుకుంటున్నా, నేను అనుకోవడం, నాకు అనిపించింది. మేబీ వేరే యాంగిల్లో అది కొంచెం ఫన్నీగా అనిపించింది పాపం ఆవిడ తెలుగు. అప్పుడు దాకా మరదలు మజ్జిగ చారని మరదలు చారు అనేసి ఇట్లాంటివన్నీ అనమాట. ఆ రోజు సరికి వచ్చారు, అందరూ హక్ చేసుకున్నారు. ఇమాన్యుయల్ లవ్ యూ అన్న, నాకేం మనసు లేదు, నాకు కూడా ఏం లేదనేసి ఇద్దరు సారీ చెప్పుకున్నారు. భరణి గారు తనుజ గారు గాడ్ బ్లెస్ యూ అనేసి ఏదో తెచ్చిచ్చారండి, కుంకుమ ఏదో ఉందండి తెచ్చిచ్చారు. బట్ ఇక్కడ మామూలు ట్విస్ట్ లేదు, రేపు బజ్లో చేస్తాను నా ఒక 10-15 మెసేజ్లు వచ్చాయి. ఆ మెసేజ్లో సారాంశం ఏంటంటే చెప్తాను. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, కళ్యాణ్ రిలేటెడ్గా. అది ఇప్పుడు కొంచెం చెప్తాను, రేపు మళ్ళీ చేస్తాను, సపరేట్ వీడియో వస్తుంది కదా బజ్ గురించి దాన్ని మాట్లాడదాం. తర్వాత సరికి భరణి గారు ఏదైనా మాట అని ఉంటే అందరినీ క్షమించండి అని చెప్పి తనుజ గారు, భరణి గారు మీరు అనుకున్నది, మా ఫాదర్ అనుకున్నది, ఇద్దరు అనుకుని చేసే వస్తా అంటే కప్పు కొట్టే తీసుకొని వస్తానని చెప్పి ఇద్దరు హక్ చేసుకుని హ్యాపీగా బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. బాయ్ నాన్న అనేసి అనింది డెమాన్. భరణి ఇది డెమాన్ క్యూడియం. భరణి గారు ఇక్కడైతే బాండింగ్ కుదరలేదండి, బయటికి వెళ్ళిన తర్వాత గట్టిగా ట్రై చేద్దాం అనే మాట బాగా అనిపించింది. ఆ తర్వాత సరికి భరణి గారికి వీళ్ళలో ఎవరు బాండింగ్ కట్ చేసుకుని వెళ్తావు అనేసి అన్నారు. అదే పెట్టింది వాళ్ళకి, ఆయనకి పాపం. సార్ ఇక్కడ అందరూ మంచోళ్ళు సార్ అది అనగానే అది కూడా డెమాన్
ఈ టైంలో ఏంటంటే చూస్తారు నాగార్జున. సరే అయితే వాళ్ళ గురించి అన్నీ మంచిగా చెప్పండి. ఇది ఓకే సార్ అంటే ఓకేనా డెమాన్, ఓకే సార్, చాలా యాక్టివ్గా ఉండే డెమాన్. ఇంకా అని అందరి గురించి మంచిగా ఏదో చెప్పమంటే భరణి గారు చెప్పడం స్టార్ట్ చేశారు. ఏవి కూడా బాగుంది, బట్ అదృష్టం ఉండాలి, 2 సార్లు ఏవిలు 2 సార్లు జర్నీలు. సంజన గారు, మీలో నాకు సంజన గారికి పర్ఫెక్ట్గా చెప్పారండి. నాకు పర్ఫెక్ట్గా వీళ్ళందరికంటే బాగా నచ్చింది సంజన గారు చెప్పిన మాట. ఏమన్నానంటే, సంజనలో మాకు ఎన్ని మైనస్లు అనిపించినా, ఆయనకే కాదు చూసే వాళ్ళకి, రివ్యూవర్స్కి, ఆడియన్స్లో కూడా ఆవిడ నోరు జారినప్పుడల్లా అవన్నీ మైనస్లు అనిపించినా కూడా తన ఫైటింగ్ స్పిరిట్ వల్లే అక్కడ దాకా ఉంది అనేది 1000% ఫ్యాక్ట్. ఆవిడ నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ చూసుకుంటూ వస్తే ఫైటింగ్ స్పిరిట్ ఏదైతుందో, ఆవిడ ఏ సిచ్యువేషన్స్ని వదిలేసి వచ్చేసిందో అవన్నీ కనెక్ట్ అయింది జనాలకి. కాబట్టి ఆవిడ మైనస్లు ఉన్నా, నెగిటివ్ వచ్చిన ఎపిసోడ్స్ ఉన్నా అవన్నీ కొట్టేసుకుని ఆవిడ టాప్ 5 దాకా వచ్చారు. అది బాగా చెప్పారు భరణి గారు. అంటే డే 1 నుంచి ఇతనితోనే ఫైట్ చేయాలి అనుకునేవాడు సార్, చేశాను కూడా, కొన్ని టాస్క్లు ఆడాను. రియల్లీ యువర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. డెమాన్ లవ్ యూ అన్న, బయటికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ చేసుకున్నాం అని సిద్ధం అన్నారు. ఇమాన్యుల్, ఫస్ట్ 4 వీక్స్ అండర్స్టాండింగ్గా ఉండే సార్, బట్ తర్వాత అంత లేదు, ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్. టాస్క్లో ఇది కూడా పర్ఫెక్ట్ చెప్పాడు ఇమాన్యుల్ గురించి. నేను చెప్పిన మాటది అంటే నేను వాడిన పదం అది. టాస్కుల్లో ఇమాన్యుల్ కొన్ని యాక్యురసీ ఎవరికి లేదు, ఎన్ని విన్నింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందని నేను చాలాసార్లు వాడా. సేమ్ అదే మాట చెప్పారు భరణి గారు, బాగా అనిపించింది. తర్వాత కళ్యాణ్, సైనిక నీకు వందనం, కామ్ అండ్ కంపోజ్ సార్, నువ్వు అండ్ సుమన్ అన్న, నేను నిన్ను సుమన్ అన్నని అసలు ఎప్పుడు నామినేట్ చేయలేదు, నువ్వు కూడా కప్పు గెలవడానికి డిజర్వ్డ్ అనే మాట చెప్పిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. నేను తమ్మునేలు పెడదాం అనుకున్నా, రేపు పెడదాం అనుకుంటున్నాను. కళ్యాణ్కి అంత ఎఫెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏది సుమనన్న వెళ్ళింది, భరణి గారు వెళ్ళింది. మొన్న వీడియోలో సుమనన్న భరణి గారి ఫ్యాన్స్ ఓట్లు ఎక్కువ తనుజ గారికే ట్రాన్స్ఫర్, అందరూ ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే క్లోజ్ కదని. బట్ వీళ్ళిద్దరు చెప్పిపోయినదే నువ్వు కప్పు కొట్టాలన్నట్టుగా. సుమనన్న వచ్చి కప్పు కొట్టుకొని వచ్చిన తర్వాత బ్యాంకాక్ వెళ్దామని సుమనన్న కళ్యాణ్ చెప్పాడు. ఈయన కప్పు గెలిచే అవకాశం నీకుందని చెప్పారు. ఈ టెండెంట్ చూస్తే వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంతమంది అంత 1 సైడెడ్గా ఏం వేసేటట్టు అనిపించట్లా. కళ్యాణ్ కూడా పడతాయి, తనుజ గారు కూడా పడతాయి. సో మిగతా వాళ్ళు కూడా స్ప్లిట్ అయ్యేటట్టు ఉన్నాయని నాకు అనిపించింది. అక్కడ అది వీళ్ళు మాట్లాడి నార్మల్గా వెళ్ళిపోయింటే ఓకే, వీళ్ళే గెలవాలని మీకు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పారు. దాంతోపాటుగా నాకు వచ్చిన మెసేజ్ కాదు, నిజమో కాదు, నేను ఇంకా బస్సులో భరణి గారు తనుజ కళ్యాణ్ ఇద్దరు గెలిచే ఛాన్స్ ఉందంటే వాళ్ళలో నీ ప్రయారిటీ ఎవరంటే, నేను ఒకరిని విన్నాను చేయమని నేను అడిగితే నేను కళ్యాణ్ చేస్తానన్నట. అది ఎంతవరకు ఏ రకంగా అన్నాడు అనేది నాకు మెసేజ్ ద్వారా వచ్చారు తెలిసింది. అది నిజమే అంటే ఫుల్ పాజిటివ్ కళ్యాణ్కి, భరణి గారు రిలేటెడ్, ఓటింగ్ రిలేటెడ్ కూడా. సో మాట్లాడతా, అది రేపు మాట్లాడుతుంది. నేను ఇంకా బస్సు చూడలేదు కాబట్టి మాట్లాడలేదు, జస్ట్ నాకు తెలిసింది కాబట్టి చెప్తాను అంతే. తర్వాత సరికి కనోజాకే సార్, కొన్నిసార్లు నేను బాధ పెట్టి ఉండొచ్చు కనోజా, నేను ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులు కదా, నానా అని వచ్చిన తర్వాత నేను దూరం చేయలేను కదా, చెల్లి అని వచ్చిన తర్వాత దివ్యాన్ని కూడా చేయలేను కదా. సో నీది, నాది, సుమన్ అన్నది, దివ్యాది, మనది బాగా మార్నింగ్ అమ్మా, పెళ్ళికి పిలువు, వస్తాను, ఓకేనా, లిఫ్ట్ ద ట్రోఫీ అండ్ మేక్ మీ ప్రౌడ్ అనేసి చెప్పారు. అయిపోయింది మా. తర్వాత ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయినాయి. ఇది జరిగింది మా, ఇంత మించి ఏమీ లేదు. దీని గురించి నేను ఎక్స్టెండ్ చేసినా బాగోదు. రేపు మంచిగా మాట్లాడుకుందాం, అర్ధరాత్రి గురించి మాట్లాడుకుందాం, హాట్స్టార్ బజ్ గురించి మాట్లాడదాం. అంతేనా? లవ్ యూ మామ, బాయ్, థ్యాంక్ యూ. మధ్యలో తగ్గిన దానికి ఏదైనా ఉంటే చూడండి, ఎందుకంటే కొంచెం గొంతులో కిచ్ అయిపోయింది.